హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న జాను లేరి అనే ఒక ఫోక్ డాన్సర్, అదేవిధంగా ఫోక్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయినటువంటి ఒక మంచి ఆర్టిస్ట్ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో అనేక రకమైన ప్రోపగండాలు వచ్చినాయి. అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్స్ అంటగట్టేసి అమ్మాయి పైన ట్రోల్స్ చేయడం జరిగింది. అలాగే చాలా విధాల అమ్మాయి డిప్రెషన్కి గురయ్యి నిన్నంతా ఏడ్చుకుంటూ తన కారులోనే ఏడ్చుకుంటూ వీడియోలు చేసి చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ మాట్లాడటం జరిగింది. అది కరెక్ట్ కాదంటూ మనం మార్నింగ్ వీడియో కూడా పెట్టాం ఈరోజు మన ఛానల్లో జాను లహరి గురించి. అదే విధంగా ఇప్పుడు తను నిన్న జరిగిన సిచ్యువేషన్స్ మొత్తాన్ని వివరిస్తూ తను ఇంకో వీడియో పెడతాం జరిగింది. బేసిక్ గా తను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానని, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉండబోతున్నానని, నేను నా కొడుకు చాలా సంతోషంగా ఉంటామని జాను లేరి చెప్పడం జరిగింది. అంతేకాదు నిన్న జరిగిన సిచ్యువేషన్ గురించి కూడా తను పూర్తిగా విశ్లేషణిస్తూ ఎవరెవరో ఏదో అన్నారని ఎక్కువగా ఆలోచించుకొని మా కుటుంబ సభ్యులు ఏమనుకుంటారని ఆలోచించి భయపడిపోయి అటువంటి వీడియో చేశాను అంతే తప్పించి రియల్ గా జాను లైరీ అనే నేను చాలా స్ట్రాంగ్ గాల్ అంటూ కూడా తను చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే గతంలో వీడియోస్ నిన్న తను పంపించిన వీడియోస్ మీరు ఆల్రెడీ చూసుంటారు. చూడకపోతే ఒకసారి నిన్న వీడియోస్ చూడండి. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు. ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది, కానీ తప్పు. న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు. మీరు సంతోషపడతారు, కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు. చాలా తప్పు. చూసారు కదా, నిన్న తను డిప్రెషన్ లో ఉండి తను చాలా మంది రోల్ మోడల్ గా తీసుకుంటారు కాబట్టి నేను ఎందుకు నా జీవితంతో ఇలా చేస్తూ ఉన్నారంటూ తను మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. తను కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు తన గురించి ఏం మాట్లాడుతుందో కూడా ఒకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో? లేదు కదా. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్క ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. విన్నారు కదా, ప్రాబ్లమ్స్ అనేవి టెంపరీ. ఏ ప్రాబ్లం అయినా టెంపరీ. ఎవరైనా కూడా ఒక ప్రాబ్లం చూసి ఇది లేకపోతే జీవితం లేదు అని ఆలోచించే వాళ్ళకి నాది ఒకటే సలహా. ఆ ప్రాబ్లమ్ని ఒక 1 month క్యారీ చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి ఆ ప్రాబ్లం మీ దగ్గర ఉండదు. ఎందుకంటే
ఒకటి స్లో అవుతుంది, లేదా మీరు మర్చిపోయి వెళ్ళిపోతారు, లేదంటే మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఏదైనా ప్రాబ్లం రాగానే అది లవ్ అయినా కూడా, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అయినా, లేకపోతే ఇంకా ఇతరితర ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇలా క్షణికావేశంలో వీడియోలు చేయకండి. ఎవడో ఏదో అనుకుంటాడు నీ జీవితం గురించి, దాని గురించి నువ్వు ఆలోచించి సమాజం కోసం బతకడం మాత్రం మానేయి. నీకు అనిపించినట్టుగా నువ్వు బ్రతుకు, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించు. ఇదే వాస్తవం. ఈ రోజులోనే బ్రతుకు, రేపటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే బ్రతికుంటేనే మనిషి మాట్లాడగలడు, చనిపోయిన తర్వాత మాటలు ఉండవు. సో బ్రతికున్న మనిషి మాటలకి ఎంత విలువివ్వాలంటే, వాడు నిన్ను హర్ట్ చేస్తే ఆ మాటలు, వాడు చనిపోయాడనుకో, లేదు వాడు నిన్ను ప్రైజ్ చేస్తే సమాజం ఎప్పుడు సక్సెస్‌ని ప్రైజ్ చేస్తూనే ఉంటుందని గుర్తించి గర్వం లేకుండా ముందుకు నడిచిపో. అది. దట్ ఈస్ లైఫ్ అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.